కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన. తొలి విడతలో 72,000 ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన. నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లె గ్రామం వేదికగా నెరవేరనున్న రేవంతన్న సంకల్పం. తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం. నాడు నేడు ఏనాడైనా పేదవాడికి గూడు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. రేవంతన్న పాలనలో పేదవాడి సొంతింటి కల నెరవేరిన రోజు. లబ్ధిదారులే సొంతంగా ఇల్లు కట్టుకునే సువర్ణావకాశం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల సబ్సిడీతో ఆర్థిక సహాయం. బేస్మెంట్ పూర్తవగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాలోనికి నేరుగా జమ. కాంగ్రెస్ సర్కార్ పాలన, సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలనలో సంక్షేమ ప్రభుత్వంగా దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ.